హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఉగాది స్పెషల్ భక్షాలు చేసుకుందాం. ఫస్ట్ కుక్కర్లో శనగపప్పు వాటర్ పోసి ఉడికించాలండి. తర్వాత మైదా పిండి తీసుకొని జల్లించి మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కలర్ కోసం కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలండి. పిండి టెక్స్చర్ కొంచెం లూజ్గా ఉండాలండి, టైట్గా ఉండొద్దు. ఇగో ఇలా ఉండాలి. టెక్స్చర్ ఇలా ఉంటే బాగా వస్తాయి భక్షాలు. తర్వాత శనగపిండి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం పాకం పట్టుకుందామండి. బెల్లం మీ చాయిస్ అండి. స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి, తక్కువ తింటే తక్కువ తీసుకోండి. తీగ పాకం ఇలా పాకం రావాలండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు శనగపిండి మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుందామండి. పాకంలో వేసుకొని కలిపి కొంచెం దగ్గర పడేంతవరకు కలిపితే సరిపోతుంది అండి. ఇలా ఉంటే చాలు టెక్స్చర్. వేసుకొని ఇప్పుడు ఒక మోదుగాకు తీసుకొని దాంట్లో మైదా పిండి కలిపింది పెట్టుకొని ఇప్పుడు శనగపిండి పాకం పట్టింది మధ్యలో పెట్టుకొని ఒత్తుకోవాలండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం చేసేటోళ్ళైనా చేసుకోవచ్చు. మోదుగాకు లేకుంటే అరిటాకులైనా చేసుకోవచ్చు అండి. అరిటాకు లేకుంటే కవర్ మీదనైనా చేసుకోవచ్చు అండి. ఈజీగా చేసుకోవచ్చు, మీ ఛాయిస్. ఇలా ఒత్తుకొని దీన్ని పెనం మీద కాల్చుకుందామండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ భక్షాలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.